ఆల్మోస్ట్ 'దేవర' మూవీ ట్రైలర్ అయితే దుమ్ము రేపుతుందని చెప్పుకోవచ్చు యూట్యూబ్‌లో అయితే. అన్ని లాంగ్వేజ్‌లో కలిపి దాదాపు 50 మిలియన్ వ్యూస్ పోయినాయని చెప్పుకోవచ్చు ఈ ట్రైలర్‌కి అయితే. ఎన్టీఆర్ అన్న తన వెయిట్ అయితే స్టార్ట్ చేసిండని చెప్పుకోవచ్చు ఈ సినిమాతోనైతే. చాలా రోజుల తర్వాత నేను ఇక 'దేవర' మూవీతోనే వస్తున్నాను. అంటే దాదాపు ఒక 2 ఇయర్స్ తర్వాత నా డైరెక్ట్ మూవీ 'దేవర' అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ గురించి చాలా అంటే చాలా ఎక్కువ చెప్పాలి. ఎందుకంటే అసలు ఇది సరిపోదు. ఇంకా సక్సెస్ మీట్‌లో అయితే ఖచ్చితంగా మాట్లాడుకుందాం. సినిమా అయితే ఖచ్చితంగా ఫ్యాన్స్‌కి అందరికీ నచ్చుతది. నో డౌట్ అని చెప్పి మొన్న ఢిల్లీ ప్రమోషన్ చేసినప్పుడు వెళ్ళినప్పుడు అయితే ఈ మాటలను చెప్పడం జరిగింది ఎన్టీఆర్ అని అయితే. ఇంకొక మాట కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా 'దేవర' మూవీ లాస్ట్ 30-40 మినిట్స్ అయితే చెప్తున్నా కదా, కొరటాల శివ గారు ఎలా అయితే రాశారో ఆ విధంగా నేనైతే చేసినాను అనుకోవచ్చు. థియేటర్లో మాత్రం అయితే ఖచ్చితంగా థియేటర్లో ఇలా సీట్లలో కూర్చుండిపోయి నా యాక్షన్ని ఇంకా లాస్ట్ క్లైమాక్స్ని అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆడియన్స్ అయితే చూస్తూ ఉండిపోతారు. ఖచ్చితంగా నేను మాటిస్తున్నాను. సైఫ్ అలీ ఖాన్ గారు నేను కానీ వేరే లెవెల్ యాక్టింగ్ అయితే చేసినామని చెప్పుకోవచ్చు. సినిమా నేను ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే సినిమా అనేది ఆ లెవెల్లో వచ్చింది. నో డౌట్. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆడియన్స్కి, నేను నా ఫ్యాన్స్ కానీ చెప్పట్లేను, ప్రతి ఒక్క ఆడియన్స్కి ఖచ్చితంగా మూవీ నచ్చుతుంది. నో డౌట్. నచ్చుతుంది అని చెప్పి ఎన్టీఆర్ అయితే చెప్పడం జరిగింది. అంత కాన్ఫిడెన్స్గా అయితే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నచ్చుతుంది. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. నచ్చకుండా అయితే ఎవరికి ఉండదు. ఎవరెవరికైతే ఎన్టీఆర్ అనే ట్రైలర్ అయితే నచ్చిందో ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేసి వెళ్ళండి. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే ఎన్టీఆర్ అన్న గురించి అయితే ఇప్పటికే ఎన్టీఆర్ అన్న మనకు అందరికీ తెలిసిందే కదా, వార్ మూవీ పార్ట్ 2కి అయితే మన ఎన్టీఆర్ అన్న రితిక్ రోషన్తో అయితే ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేస్తుందని చెప్పుకోవచ్చు. వేరే లెవెల్లో అయితే విఎఫ్ఎక్స్ వర్క్ కానీ ఎన్టీఆర్ అన్న లుక్స్ కానీ అయితే త్వరలోనే రిలీజ్ కాబోతున్నాయంట. వార్ మూవీ నుంచి అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఈగర్లీ ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఆ సినిమా గురించి అయితే వార్ మూవీ రిలీజ్ కాకముందే మన కరణ్ జోహర్ అయితే రెండో ప్రాజెక్ట్ని కూడా అనౌన్స్ చేసిండని చెప్పుకోవచ్చు మన ఎన్టీఆర్ అన్న మూవీతో అయితే. కరణ్ జోహర్ మన అందరికీ తెలిసిందే కదా, ఆయన పెద్ద ప్రొడ్యూసర్ ఆయన బాలీవుడ్లో అయితే. ఎన్టీఆర్ అన్నతోనైతే సెకండ్ మూవీ కూడా ఆల్మోస్ట్ అయితే నేను పెద్దగా ప్లాన్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఎన్టీఆర్ అన్న అయితే అది స్క్రిప్ట్ వింటున్నాడంట. ఆ మూవీ కూడా వార్ మూవీ కన్నా చాలా అంటే చాలా పెద్దగా ఉంటుందంట. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో ఎన్టీఆర్ అన్నది అయితే ఆ లెవెల్లో విజయం అయితే స్టోరీని అయితే నిర్మిస్తున్నారంట. ఆల్మోస్ట్ అయితే స్టోరీ రెడీ అయింది అనుకోండి. ఖచ్చితంగా ఎన్టీఆర్ అన్న అయితే ఆ స్టోరీ అయితే వినడం జరుగుతుందంట. అది లైన్లో ఉందని చెప్పుకోవచ్చు. సెకండ్ మూవీ బాలీవుడ్ నుంచి అయితే ఇప్పుడు అయితే ఆల్మోస్ట్ ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ అన్న అయితే మొత్తం లెవెల్ అనేది మారిపోయిందని చెప్పుకోవచ్చు. నటనతో అయితే ప్రతి ఒక్క మూవీ అనేది దింపపోతుందని చెప్పొచ్చు. ఇంకా రాబోయే రోజులు అయితే మల్టీ స్టారర్ అయితే లేవు. డైరెక్ట్గా అయితే అన్న సింగిల్ మూవీస్ వేయబోతున్నాయంటే డైరెక్ట్ హీరోగానే తన మూవీస్ అయితే రాబోతున్నాయి. ఇక 'దేవర' మూవీ 27th అయితే గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అయితే ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ట్రైలర్ అయితే వేరే లెవెల్. నేను రివ్యూ కూడా చేశాను. కింద రివ్యూ అయితే ఒకసారి చూసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా చూసి వెళ్ళండి ఫ్రెండ్స్. ఎన్టీఆర్ అన్న మూవీ అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. ఖచ్చితంగా మరిన్ని వీడియోస్తో ముందుకు వస్తున్నప్పటి వరకు ఉంటాను. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.